హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం తేజ సజ్జా యాక్ట్ చేసిన ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన హనుమాన్ మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే మూవీ బాగానే అనిపించింది, చూడొచ్చు. లైక్ ఈ సంక్రాంతి ఫెస్టివల్ మనం చూసుకుని కానీ టోటల్ 4 మూవీస్ అయితే వచ్చాయి. సో అందులో ఫస్ట్ మూవీ రేపు రిలీజ్ అవబోతుంది, బట్ ఈరోజే కొన్ని ప్రీమియర్ షోస్ అయితే పడ్డాయి. సో ఈ మూవీ పాజిటివ్ టాక్ అయితే జనరేట్ అయింది అండ్ మూవీ అయితే హిట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. బట్ ఎంతవరకు అనేది మనం వెయిట్ చేసి చూడాలి, ఎందుకంటే సంక్రాంతిలో కాంపిటీషన్ అయితే చాలా ఎక్కువ ఉంది అండ్ ఈ మూవీకి స్క్రీన్స్ కూడా చాలా తక్కువ అయితే దొరికాయి. సో బట్ టాక్ అయితే బాగుంది అండ్ మూవీ కూడా అయితే బాగుంది. బట్ నెక్స్ట్ కమింగ్ డేస్లో ఈ మూవీ ఎంత కలెక్ట్ చేస్తుందో మనమైతే చూడాలి. ఈ మూవీ హిట్, బట్ ఎంత రేంజ్ హిట్, లైక్ ఇది సూపర్ హిట్టా లేకపోతే బ్లాక్ బస్టర్ హిట్టా అని చెప్పి మనం లైక్ రేపు నెక్స్ట్ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి కదా, లైక్ నాగార్జున గారి సినిమా అండ్ వెంకటేష్ గారి సినిమా అండ్ మహేష్ బాబు సినిమా. సో వాటి రిజల్ట్స్ బట్టి ఈ మూవీ ఎంత ఈ మూవీ ఎంత రేంజ్ అనేది మనకైతే తెలుస్తుంది. అండ్ ఇప్పుడు మూవీ స్టోరీ విషయానికి అసలు లైక్ ఒక ఊర్లో తేజ సజ్జ అయితే ఉంటాడు అండ్ తేజ సజ్జ తను చిన్న చిన్న దొంగతనాలు అయితే చేస్తుంటారు అండ్ తన లైఫ్లో హీరోయిన్ అయితే వస్తుంది అండ్ హీరోయిన్తో పాటు తన లైఫ్లో విలన్ ఎంట్రీ కూడా అవుతుంది. బట్ ఎందుకు అంటే లైక్ హీరోకి ఒక సూపర్ పవర్ అనేది వస్తుంది. అసలు ఆ సూపర్ పవర్ ఏంటి అండ్ విలన్కి అసలు ఆ సూపర్ పవర్కి సంబంధం ఏంటి అనేది మిగతా స్టోరీ. లైక్ ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే లైక్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. లైక్ ఈ మూవీ స్టోరీ మనం చూసుకుంటే కనుక లైక్ ఇది ఒక ఆరిపోలిష్ లాగా, ఇది ఒక రామాయణం బేస్ మూవీ, లేకపోతే ఇది ఒక మహాభారతం బేస్ మూవీ కాదు, ఇది ఒక సూపర్ హీరో మూవీ. లైక్ హీరోకి సూపర్ పవర్ వస్తే ఏం జరుగుతుంది అనేది ఆ కైండ్ ఆఫ్ మూవీ. సో ఆదిపురుష్కి దీనికి అసలు మనకి కంపారిజన్ అవసరం లేదు, బికాజ్ అది ప్యూర్లీ రామాయణం బేస్ చేసుకొని చేస్తారు. బట్ ఇందులో మనం చూసుకుంటే కనుక లైక్ హనుమంతుడి గారి క్యారెక్టర్ రెఫరెన్స్ అయితే తీసుకున్నారు. సో అదేంటో మీకు డీటెయిల్గా మూవీ చూస్తే తెలుస్తుంది. సో ఆ మూవీకి ఈ మూవీకి నాకేమనిపించింది అంటే లైక్ ఆదిపురుష్ మూవీ మనం చూసుకుంటే కనుక లైక్ ఆల్మోస్ట్ 500 crores బడ్జెట్ ఉండేది, బట్ చాలా వర్స్ట్ క్వాలిటీ. బట్ ఈ మూవీ మనం చూసుకుంటే కనుక లైక్ లెస్ దెన్ 40 crores. సో కొంచెం ఆదిపురుష్తో పోల్చుకోవడం లైక్ ఈ మూవీ బడ్జెట్ అనేది ఆల్మోస్ట్ 10% ఆఫ్ ఆదిపురుష్ మూవీ. బట్ అయినా సరే వీళ్ళు ఇచ్చిన అవుట్పుట్ అయితే చాలా బాగుంది. లైక్ విజువల్ ఎఫెక్ట్ షార్ట్స్ కానీ అండ్ ఏరియల్ షార్ట్స్ కానీ అండ్ సీజీ షార్ట్స్ కానీ అన్ని చాలా బాగున్నాయి. ఇప్పుడు ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే లైక్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. స్టోరీ మనం చూసుకుంటే కనుక లైక్ ఇందాక చెప్పినట్టు ఇది ఒక సూపర్ హీరోకి ఒక సూపర్ పవర్ వస్తే ఏమొస్తుంది అనేది మూవీ. సో ఇలాంటి ఒక మూవీస్ మన తెలుగులో అయితే చాలా తక్కువ వస్తుంటాయి. సో బట్ నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ఇంతకుముందు మన తెలుగులో ఏమొచ్చాయని చెప్పి, బట్ నాకైతే స్ట్రైక్ అవ్వట్లేదు. బట్ మీకు ఏమైనా తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. బట్ హిందీలో మనం చూసుకుంటే కనుక లైక్ లైక్ కోయి మిల్ గయా కానీ క్రిష్ 2 కానీ ఇలా కొన్ని క్రిష్ 3 కానీ ఇలా కొన్ని మూవీస్ అయితే వస్తుంటాయి. సో బట్ తెలుగులో నాకైతే ఏం స్ట్రైక్ అవ్వట్లేదు. మీరైతే కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో స్టోరీ చూసుకుంటే కనుక లైక్ కథలోనే కొంచెం దమ్ము ఉంటుంది అండ్ కథలోనే కొంచెం ఎక్సైట్మెంట్ అయితే ఉంటుంది. అండ్ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే లైక్ స్క్రీన్ ప్లేని బ్లెండ్ చేసిన విధానం అయితే బాగుంది. లైక్ ఫస్ట్ 40 minutes మనం చూసుకుంటే కనుక లైక్ తేజ సజ్జ క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేశారు అనే తర్వాత మెయిన్ స్టోరీకి వెళ్ళకుండా జస్ట్ ఆ క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ అయితే జరుగుతుంది అండ్ వరల్డ్ బిల్డింగ్ అయితే జరుగుతుంది. బట్ వన్స్ ఒక 30 to 40 minutes అయిపోయిన తర్వాత తేజ సజ్జకి పవర్ వచ్చిన తర్వాత మూవీ అయితే టేక్ ఆఫ్ అవుతుంది. సో అక్కడి నుంచి మూవీ అయితే చాలా బాగుంటుంది. లైక్ హనుమంతుడు లైక్ లార్డ్ హనుమాన్ సీన్స్ కానీ ఆ రెఫరెన్స్ సీన్స్ కానీ అండ్ సూపర్ పవర్ వచ్చిన తర్వాత సీన్స్ కానీ అంతా బాగుంటుంది. అన్లెస్ సెకండ్ హాఫ్లో మనకి కొంచెం సీన్స్ అనేది కొంచెం రిపీటేటివ్ అనిపిస్తుంది. లైక్ హీరో విలన్ ఫేస్ ఆఫ్ తప్ప మీద మనకి స్టోరీ అయితే పెద్దగా ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ మధ్యలో 2 hours ఉంటుంది కదా, మూవీ అయితే బాగుంటుంది. అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే లైక్ తేజ సజ్జ కానీ వల్లగమి శరత్ కుమార్ కానీ అమృత అయ్యర్ కానీ అండ్ వెన్నెల కిషోర్ కానీ అండ్ గెటప్ సీన్ కానీ అండ్ సముద్ర కానీ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాళ్ళ రోల్స్ తగ్గట్టు బాగానే చేస్తారు. తేజ సజ్జ మన గురించి మనం మాట్లాడుకుంటే కనుక తన పాత మూవీస్ మనం చూసుకుంటే కనుక జాంబీ రెడ్డి కానీ అండ్ అద్భుతమైన మూవీ కానీ సో ఆ మూవీస్ పోల్చుకుంటే బట్ ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది. బట్ ఎస్పెషల్లీ తనవైతే ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి కదా, సో ఆ ఎక్స్ప్రెషన్ మీద తనైతే కొంచెం వర్కౌట్ చేయాలి. ఎందుకంటే ఎంటైర్ మూవీ తన మీద అయితే రన్ అవుతుంది. సో తను బాగానే చేస్తాడు, బట్ ఇంకా కొంచెం బెటర్ అవుట్పుట్ ఇచ్చుంటే బాగుండేది. ఎస్పెషల్లీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి కదా, సో ఆ ఎక్స్ప్రెషన్స్ కొంచెం బెటర్గా చెప్పుకుంటే బాగుండేది. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అంతా బాగానే ఉన్నాయి. లైక్ ఇందా చెప్పినట్టు లైక్ ఈ మూవీ యొక్క బడ్జెట్ అయితే లెస్ దెన్ 40 crores, బట్ అయినా సరే వాళ్ళు చాలా మంచి అవుట్పుట్ అయితే ఇచ్చారు. అండ్ స్టోరీ స్క్రీన్ ప్లే బాగుంది కాబట్టి అండ్ విజువల్ ఎఫెక్ట్స్ కూడా ఆ సీన్స్ని అయితే ఎన్హాన్స్ చేసి కూడా మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఈ సినిమా మైనస్ గురించి మాట్లాడుకుంటే కనుక లైక్ స్టార్టింగ్ 40 minutes లైక్ అది కూడా పెద్ద కంప్లైంట్ కాదు, ఎందుకంటే స్టార్టింగ్ 40 minutes అయితే కొంచెం కామెడీ అయితే ఉంటుంది. అది కొంతమందికి నచ్చింది అండ్ కొంతమందికి అయితే నచ్చలేదు అండ్ కొంతమందికి వర్కౌట్ అయింది అండ్ కొంతమందికి అయితే వర్కౌట్ అయ్యేది, ఇండివిజువల్ ఒపీనియన్. బట్ నాకైతే జస్ట్ ఓకే అనిపించింది తప్ప లైక్ స్టార్టింగే మెయిన్ స్టోరీకి వెళ్ళుంటే బాగుండేది. బికాస్ ఒక 30 to 40 minutes అలా పెట్టేసి మెయిన్ స్టోరీ అయితే 30 to 40 minutes అయితే స్టార్ట్ అవుతుంది. సో స్టార్టింగ్ ఇనిషియల్ పోర్షన్స్ కొంచెం ఫాస్ట్గా కంప్లీట్ చేస్తుంటే బాగుండేది. లైక్ హీరో ఇంట్రడక్షన్ తర్వాత హీరోయిన్ రావడం తర్వాత సాంగ్ రావడం అయినా కొంచెం రొటీన్ స్టఫ్ అయితే అనిపించింది. అండ్ ఇంకొక మైనస్ పాయింట్ నాకేమనిపించింది లైక్ సముద్ర గారి క్యారెక్టర్ బాగున్నా సరే బట్ తన గెటప్ కానీ ఇలా మొత్తం ఫేస్ మొత్తం కవరే ఉంటుంది. సో ఆ గడ్డం, ఆ మీసం, ఆ జుట్టు కొంచెం ఇంకా కొంచెం బెటర్గా చెప్పుంటే
లైక్ ఇంకా కొంచెం బెటర్గా డిజైన్ చేస్తుంటే బాగుండేది. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే మూవీ అయితే బాగుంది, చూడొచ్చు. అండ్ సంక్రాంతి ఇందాక చెప్పినట్టు 4 మూవీస్ అయితే రిలీజ్ అవబోతున్నాయి. అండ్ ఈ మూవీకి అయితే పాజిటివ్ టాక్ అయితే వచ్చింది. అండ్ ఈ మూవీ కూడా హిట్ అయ్యే ఛాన్సెస్ అయితే బాగానే ఉన్నాయి. అండ్ ఈ మూవీ ఎంతవరకు హిట్ అవుతుంది, ఎంత కలెక్ట్ చేస్తుందని చెప్పి మనమైతే నెక్స్ట్ రిలీజ్ అయ్యే మూవీస్ని బట్టి మనకైతే తెలుస్తుంది. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3 to 3.25 అవుట్ ఆఫ్ 5. ఇది ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఇది ఫ్యామిలీతో చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ కంటెంట్ అయితే ఈ మూవీలో అయితే లేదు. అండ్ ఇందా చెప్పినట్టు ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3 to 3.25 అవుట్ ఆఫ్ 5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అంతా సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ ఉన్నట్టు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.